ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 19ని పరిశీలిద్దాం. ముందు శ్లోకాలలో పాండవులు తమ దివ్యమైన శంఖాలను ఎలా పూరించారో చూశాం. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు మరియు ఇతర పాండవ వీరుల శంఖారావాలు అన్నీ కలిసి ఒక మహాశబ్దంగా మారాయి. ఇప్పుడు ఆ శబ్దం కౌరవుల మీద ఎలాంటి ప్రభావం చూపిందో ఈ శ్లోకం వివరిస్తోంది. ఆ భయంకరమైన ప్రచండమైన శబ్దం ధృతరాష్ట్రుని పక్షం వారి గుండెలను చీల్చివేసింది అని ఈ శ్లోకం చెబుతోంది. ఇది కేవలం ఒక సాధారణ యుద్ధఘోష కాదు, అది ధర్మం యొక్క గర్జన. ఆకాశాన్ని భూమిని ఒక్కటిగా చేస్తూ ఆ శబ్దం అన్ని దిక్కులా ప్రతిధ్వనించింది. ఒక్కసారి ఊహించుకోండి, మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా, మనం తప్పుదారిలో ఉన్నప్పుడు సత్యం యొక్క స్వరం మన గుండెల్లో ఒక రకమైన భయాన్ని పుట్టిస్తుంది. అలాగే అధర్మ మార్గంలో ఉన్న కౌరవులకు పాండవుల శంఖారావం వారి తప్పును గుర్తుచేసే ఒక భయంకరమైన హెచ్చరికలా వినిపించింది. వారి ధైర్యం, వారి అహంకారం, వారి సైనిక బలం మీద వారికి ఉన్న నమ్మకం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. వారి గుండెల్లో భయం నిండిపోయింది. ఎందుకంటే పాండవుల వైపు సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. వారి శంఖాల శబ్దం కేవలం గాలిలో కలిసే ధ్వని కాదు, అది దైవికమైన శక్తితో నిండి ఉంది. ఆ శబ్ద ప్రకంపనలు కౌరవ శిబిరంలోని ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. యుద్ధం ప్రారంభం కాకముందే మానసికంగా వారు ఓడిపోయారు. ఇది మనకు ఏం నేర్పుతుందంటే, భౌతిక బలం కన్నా, సైనిక బలం కన్నా ధర్మబలం ఎంతో గొప్పది. సత్యం, న్యాయం వైపు నిలబడినప్పుడొచ్చే ఆత్మవిశ్వాసం ముందు అధర్మం నిలబడలేదు. ఆ మహాధ్వని భూమిని ఆకాశాన్ని ఏకంచేసి ప్రతిధ్వనించడం అంటే, ఈ యుద్ధంలో పాండవుల విజయానికి ప్రకృతి మరియు దైవం యొక్క ఆశీస్సులు ఉన్నాయని సూచిస్తుంది. ఇది కేవలం మానవుల మధ్య జరిగే యుద్ధం కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే సంగ్రామం అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తోంది. అధర్మం ఎంత బలంగా కనిపించినా ధర్మం యొక్క శబ్దం వినబడినప్పుడు దాని పునాదులు కదిలిపోతాయి. మన జీవితంలో కూడా మనం ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మన మాటలో, మన చాతలో ఒక దైవికమైన బలం ఉంటుంది. ఆ బలం ఎదుటివారి అహంకారాన్ని, అధర్మాన్ని చీల్చివేస్తుంది. అందుకే సత్యం వైపు నిలబట్టానికి ఎప్పుడూ భయపడకూడదు. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.